అక్రమంగా నిర్వహిస్తున్న తిరుమల క్రషర్ యూనిట్ ను తొలగించామన్న హైడ్రా ప్రకటనపై ఫైర్ అయ్యారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్. ముందు హైడ్రా ప్రకటనలో రాఘవ స్టోన్ క్రషర్ అని చెప్పి ఆ తర్వాత కొన్ని గంటల్లో ఆ పేరును తిరుమల క్రషర్ యూనిట్ గా మార్చడం వెనుక మతలబు ఏంటని ప్రశ్నించారు దాసోజు శ్రవణ్. 12 ఆర్ఎంసీ ప్లాంట్లు అక్రమంగా పెడుతుంటే గడ్డి పీకుతున్నారా అని ప్రశ్నించారు ఆయన. హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు గోల్డ్ మెడల్ ఇవ్వాలని సెటైర్ వేశారు దాసోజు శ్రవణ్. ఆర్ఎంసీ ప్లాంట్లు తొలగింపు ఏం గడ్డి బీకినరువా? 12 ఆర్ఎంసీ ప్లాంట్లు పెడతా ఉంటే గడ్డి బీకినారు మీరు ఇన్ని రోజులు. 6 క్రషింగ్ యూనిట్లు పెట్టడం. క్రషింగ్ యూనిట్ అంటే అదేమన్నా జేబులకి వెళ్ళి తీసి పెట్టేది అదేమన్నా? ఇది క్రషింగ్ యూనిట్ అదేమన్నా? యూ బ్లడీ హ్యావ్ టు. ఇట్స్ హ్యూజ్ ఎలిఫెంట్ సైజ్ ఎలిఫెంట్ 100 ఎలిఫెంట్లు ఉంటే ఒక క్రషింగ్ యూనిట్ అవుతుంది. అంత పెద్ద మెషిన్లు పెడుతుంటే స్థానిక పోలీసులు కానీ, ఎంఆర్ఓ కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, మైనింగ్ డిపార్ట్మెంట్ కానీ, పొల్యూషన్ కంట్రోల్ డిపార్ట్మెంట్ కానీ ఎవరి పర్మిషన్ లేకుండా వీడి ఇంత పెద్ద పెద్ద ఇష్టానుసారంగా క్వారీలు తవ్వి స్టోన్ క్రషింగ్తో దుమ్ము లేపి పరిసరాలను నాశనం చేసే వారిపై హైడ్రా చర్యలు. గోల్డ్ మెడల్ ఇచ్చేయాల రంగనాథ్ గారికి, సన్మానం చేసి పడేయాలి. పొద్దుగాల పోదాం పాన పోయి పూలబొక్క సన్మానం తీసుకుపోయి ఇచ్చేద్దాం. ఏం రాసుకుండండి. విపరీతమైన దుమ్ముతో వాతావరణాన్ని కాలుష్యం చేయడాన్ని నియంత్రించింది వావా. బండరాళ్లను పేల్చి పరిసర ప్రాంతాల్లోని నివాసాలకు ముప్పుగా పరిణమించిన అక్రమ మైనింగ్కు హైడ్రా చర్యలు. రేవంత్ రెడ్డి బేష్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి బేష్, హైడ్రా బేష్.